ఇది ఉప్పు, కారం, పసుపు ఈ మూడు ఉన్నాయి కదా. ఈ మూడు ఏమో దీంట్లో వేసేస్తున్నాను. పెరుగు వేసేసాను ఒక ప్యాకెట్. ఈ ప్యాకెట్ మొత్తం దీంట్లో పెరుగు వేసా. దాని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. చిన్న చిన్న ప్యాకెట్లో తీసుకుని వచ్చి చేసినాను. ఇప్పుడు చేద్దానికి అవదుగా అండి, నేను వెళ్ళిపోయేదాన్ని. ఎక్కడ అంత ప్యాకెట్లు తెచ్చుకున్నాను బయట నుంచి. ఇది ఒక ప్యాకెటు. ఇది కూడా ఒక ప్యాకెటు. ₹10 అండి. అల్లం ఉల్లి పేస్ట్లు 5 రూపాయలు ఇవి. అది వేసినాను. మళ్ళీ ఇంట్లో కొంచెం ఉంటే కోరియాండర్ పౌడర్ కూడా తెచ్చాను. కోరియాండర్ పౌడర్ ఎంత నేను చేసుకోవాలగా, ఇప్పుడు వెళ్ళిపోవాలగా, అందుకే నేను కొంచెం తెచ్చుకొని ప్యాకెట్లు వేస్తున్నాను. ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. దీంట్లో వేసుకొని నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సగం వేసినాను దీంట్లో రసం తీసి. వస్తుంది అని మెరినేట్ చేసి పెట్టుకుంటున్నాను నేను. ఇవన్నీ మెరినేట్ ఇలా ఎవరికది పొయ్యి మీద ఇది కుక్కర్ పెట్టా. నూనె వేస్తున్నాను. దీంట్లోనే ఫ్రై అంతా చేసుకుంటాను. ఫ్రై చేసి జీడిపప్పు కూడా, ఉల్లిపాయలు, ఈ ఉల్లిపాయలు ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇది వేసిన తర్వాత లవంగాలు, పట్ట, ఇలాచీ వేసినాను. ఇది చిన్నమన్, కార్డమన్, క్లోవ్స్. దాని తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నాను. అంత దాంట్లో వేసేసానుగా. దీంట్లో కొంచెం వేస్తున్నాను. నేను ఎంత వండుతున్నాను అంటే ఇప్పుడు చెంబునారే దాంట్లో వేసేసాను. తక్కువ తింటున్నాను. మసాలా ఎక్కువ వేసినానంటే టమాటాలు వేసినాను. 2 కోసుకుని పెట్టుకున్నానుగా. 2 టమాటాలు, ₹5 కట్టా తీసుకొని దాంట్లో హాఫ్ పుదీనా, కొంచెం కొత్తిమీర, 4 పచ్చిమిరకాయలు. మెత్తగా పడిన తర్వాత మెరినేట్ చేసుకున్నాను కదా రొయ్యలు మధ్యాహ్నం, అది వేసుకుంటున్నాను. ఈ గిద్దతో బాస్మతి రైస్ అయినా మామూలు రైస్ అయినా 2 గిద్దలు వేసాను. దీంతో చేస్తానంటే అది ఇదే అవుతుంది కదా. ఇది పెళ్ళల్లో ఇది మెరినేట్ చేసి పెట్టాను. నీళ్ళల్లో కొంచెం నీళ్ళు వేసి కొంచెం మెత్తగా పడాలగా. రొయ్యలు పెద్ద రొయ్యలు కదా, ఇది మెత్తగా పడాలా. నానపెట్టి పొయ్యి మీద పెట్టాను. ఇది అన్నం అయిద్ది పచ్చిగా. ఇది మూత వేసేస్తున్నాను. ఇంకా దీంట్లో ఉండేది ఉడిపోతుందిగా. ఇది ఏం చేసినానంటే సగం నిమ్మకాయ ఇందాక వేసానుగా, సగం వేసేస్తున్నాను. ఇంకా
దాని తర్వాత ఏమో కొంచెం ఇంకా పెరుగు వేసినాను. చల్లగా కండి, వేడి ఉంటుంది, లేకపోతే చల్లగా ఉండాలని అన్నీ వేసుకుంటే కొంచెం పుల్లగా బాగా ఉడుకుతుంది. ఇక్కడ ఉడుకుతుంది. దీంట్లో ఏమో కొత్తిమీర పుదీనా వేసినాను. కొంచెం ఏమో నూనె వేసుకుంటున్నాను. గింజలు ఇదే లేకుండా మిఠాయి రంగు కలిపాను. దీంట్లో కొంచెం ఈ కొంచెం పాలులో మిఠాయి కూర ఏమో దీంట్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు రోజు కూర సగం దీంట్లో వేసాను. కూర సగం దీంట్లో ఉంది. ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ అన్నం సగం వేసుకుంటా. ఏంటో కుదరట్లేదండి నాకు. ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో ఏమో ఇది చేస్తుంటే ఏం చేసినానంటే ఈ ఉల్లిపాయలు కూడా ఎప్పుడు చేసింది ఉల్లిపాయలు కూడా ఇవి ఉన్నాయి కదా క్యాషు ఫ్రై చేశానుగా, అవి సగం ఇలాగ వేసుకుంటా. లైన్లో వేసుకొని మళ్ళీ అన్నం వేసుకుంటా. కూర వేయాల. ఒక చేత్తో తీసుకొని ఒక చేత్తో ఏమో పట్టుకొని కెమెరా చేయాలంటే కుదరట్లేదండి నాకు. ఇప్పుడేమో అన్నం వేసుకోవాలా. ఇది ఉల్లిపాయ, మళ్ళీ ఏమో ఇది జీడిపప్పు వేసుకోవాలా. మళ్ళీ ఏమో కూర వేసుకోవాలా. ఇప్పుడేమో మిగిలింది అన్నం వేసుకుంటున్నాను. మిగిలింది ఒక చేతితో కుదరట్లేదండి. ఎక్కడ పెడదానికి ఇక్కడ చూడట్లేదు. ఏం చేయను. మళ్ళీ ఏం చేసినానంటే ఇంకా ఇంట్లో మళ్ళీ కలిపింది ఇది ఉంది కదా రంగు, కరెంట్ కూడా పోయింది మా ఇంట్లో. కలిపింది ఇది కూడా వేసేసాను. మా ఇంట్లో కరెంట్ పోయింది. ఇలా పెట్టేసినాను నేను మూత. దీంట్లో ఇది పెట్టేసి ఇది పెట్టేసినాను. ఇది ప్రాన్స్ పెద్ద ప్రాన్స్ అండి. ఈ ప్రాన్స్ బిర్యానీ, దమ్ బిర్యానీ మీకు నచ్చితే కానీ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ తప్పకుండా నొక్కండి.